అందరికీ నమస్తే. ఆంధ్రప్రభకి స్వాగతం. నేను మీ సంతోషి. ప్రస్తుతం మనతో సీనియర్ జర్నలిస్ట్ కిరణ్ గారు ఉన్నారు. నమస్తే సార్. నమస్తే అమ్మా. సార్, అల్లు అర్జున్, శ్రీలీలపై కేసులు, అలాగే మహేష్ బాబుకి ఈడీ నోటీసులు ఇచ్చింది. అసలు ఏం జరుగుతుంది సార్ ఇండస్ట్రీలో? ఈ కేసులు, ఈడీ నోటీసులు అంటే సహజంగా ఏంటంటే ఫేమ్ వచ్చిన తర్వాత ఏం చేస్తారు ఎవరైనా? ఆ ఫేమ్ని వాడుకోవటానికి బ్రాండ్ అంబాసిడర్లుగా మారుతారు. ఆ క్రమంలోనే అటు అల్లు అర్జున్ అయినా మహేష్ బాబు అయినా బ్రాండ్ అంబాసిడర్లుగా కొన్ని సంస్థలకు యాడ్స్ ఇచ్చారు. కాకపోతే సిచ్యువేషన్ ఏంటంటే డైరెక్ట్గా ప్రజల జీవితాలతో ఆడుకునే సంస్థలకు యాడ్స్ ఇచ్చారనుకోండి, వాళ్లకు ప్రచారకర్తగా వ్యవహరించారనుకోండి, అది ఏనాటికైనా సమస్యే. ముందుగా మనం మహేష్ బాబు గారి గురించి మాట్లాడుకుందాం. మహేష్ బాబు గారు అత్యంత ఎక్కువ యాడ్స్ చేసేది ఎవరైనా తెలుగులో ఉన్నారంటే అది మహేష్ బాబు గారే. అంటే ఆయన అంగీకరిస్తారు ప్రతి ఒక్కరు. అంటే ఆయనకే వస్తాయా యాడ్స్ అంటే ఆయన పిఆర్ బాగుంది, ఆయన అంగీకరిస్తారు. ప్రతి యాడ్ని కూడా ఏ యాడ్ వదలకుండా చేసేస్తాడు ఆయన. ఆ తర్వాత మిగతా వాళ్ళు ఈ మధ్యకాలంలో ఫస్ట్ ఆయన మహేష్ బాబు ప్రారంభించిన తర్వాత జూనియర్ ఎన్టీఆర్, చరణ్, తారక్, ఇట్లా మిగతా వాళ్ళు అల్లు అర్జున్ వీళ్ళందరూ కూడా చేయడం మొదలుపెట్టారు. ఈయన 2 సంస్థలకి నాకు తెలిసినంత వరకు మహేష్ బాబు గారు 2 సంస్థలకి యాడ్స్ చేశారు. శ్రీ రామకృష్ణ వినుజయ అని విజయవాడలో ఒక ప్రాజెక్ట్ ఉంది. ఆ ప్రాజెక్టుకి ఆయన ప్రచారకర్తగా ఉన్నారు. ఆ సంస్థ సగంలో నిండా ముంచి జనాన్ని పోయింది. మళ్ళీ అప్పుడన్నా ఆయన తెలుసుకోవాలి కదా. ఇలా చేస్తే మనం ఆయన ఏమన్నారు, నా నమ్మకం రామకృష్ణ వినుజయ, నేను కొంటున్నా మీరు కొనండి అన్నాడు. అంటే మీరు ఒక రకంగా ప్రజల్లో మీరు భరోసా కలిగించినట్టు కదా. మిమ్మల్ని చూసి జనం ఇల్లు కొంటారు. వాడు రేపు మోసం చేస్తే ఎవరు బాధ్యత? వాడొక్కడే కాదు కదా. కొనమని చెప్పిన మీరు కూడా నైతికంగా మీరు కూడా బాధ్యులు అవుతారు. టెక్నికల్గా మీరు బాధ్యులు కాకపోవచ్చు, కానీ నైతికంగా మీరు బాధ్యులే కదా. ఒకటి అలా జరిగిన తర్వాత కూడా మహేష్ బాబు గారికి కనువిప్పు కలగలేదు. నేను అంటలే మహేష్ బాబు గారు ఒక్కడిని అంటలేదు, నేను అందరినీ అంటున్నా ఇండస్ట్రీలో. మహేష్ బాబు గారు ఆ తర్వాత మళ్ళీ సాయి సూర్య డెవలపర్స్కి యాడ్ చేశాడు. సాయి సూర్య డెవలపర్స్ కూడా సేమ్ అలాగే ఒకళ్ళకి 2-3 ఒక స్థలాన్ని చూపించి 2-3 రిజిస్ట్రేషన్స్ చేసింది. దీంతో మొత్తం అది కూడా కొలాప్స్ అయింది. అనేక మంది రోడ్డున పడ్డారు జనం, డబ్బులు కట్టిన వాళ్ళంతా. ఆ తర్వాత సురానా అని ఒక కంపెనీ ఉంది వాళ్ళకి. ఆ సురానాలో కూడా ఈయన ఏదో సంథింగ్ భాగస్వామ్యం ఏదో కొంత ప్రచారకర్తగా ఉన్నారట. ఇప్పుడు వీళ్ళు ఇచ్చిన డబ్బులు ఏవైతే ఉన్నాయో ఆయనకి 6 కోట్లకి యాడ్ చేస్తానని ఒప్పందం కుదిరింది. 6 కోట్లు ఇస్తాము మహేష్ బాబు గారు మాకు బ్రాండ్ అంబాసిడర్గా ఉంటే. ఎస్ అన్నారు. 6 కోట్లు కొంత అమౌంట్ ఆన్లైన్ ట్రాన్స్ఫర్ చేశారు. మిగతా అమౌంట్ ఆఫ్లైన్ ఇచ్చారు అంటున్నారు. అది ఎంత ఇచ్చారు ఏంటి అనే ఒక సాక్ష్యం మేరకు ఆయన్ని పిలిచారు తప్ప ఆయన ఏదో అరెస్ట్ చేసేస్తారని అలా అనుకోవద్దు. కేవలం ఆయన్ని ఈడీ పిలిచింది ఎందుకంటే సాక్షిగా పిలిచింది. సురానా కంపెనీ మీద ఈడీ దాడులు చేసింది. 100 కోట్ల రూపాయలు లెక్కలు తేలలేదంట. మరి మహేష్ బాబు గారికి ఎంత ఇచ్చారు ఏంటంటే ప్రతి ఒక్కళ్ళకి ఎవరైతే డబ్బులు లెక్కల్లో ఉండి వాళ్ళ పేరు రాసి వాళ్ళకి ఇవ్వని వాళ్ళు ఉంటారు కాబట్టి వాళ్ళందరినీ కూడా పిలిపించింది. ఆ పిలిపించడంలో భాగంగా మహేష్ బాబు గారికి కూడా నోటీస్ ఇచ్చింది. ఆ నోటీస్ ఇవ్వడం వల్ల ఆయన అరెస్ట్ చేస్తారని అర్థం కాదు. ఆయన వెళ్తారు, ఆయనకేమి ఇచ్చింది, ఆయనకేం ముట్టింది, ఆయనకేం భాగస్వామ్యాలు ఉన్నాయి, ఆ సురానా కంపెనీలో ఆయన పెట్టుబడులు ఏమైనా ఉన్నాయా, ఇవన్నీ అంశాలు కూడా చర్చకు వస్తాయి. ఇవన్నింటి తర్వాత ఆయనకు నిజంగా మళ్ళీ ఆయన సురానా కంపెనీలో ఏమైనా భాగస్వామ్యం అయ్యి ఉంటే చిక్కులు తప్పవు. ఈయనేమైనా పెట్టుబడి పెట్టడం అట్లా చేస్తుంటే చాలామంది అటమ్మా 5 కోట్లు 10 కోట్లు మహేష్ బాబు గారే బ్రాండ్ అంబాసిడర్గా ఉన్నారు ఈ సంస్థకి, మనం ఒక 5 కోట్లు పెట్టుబడి పెడదాం అని చెప్పి పెట్టుబడి పెట్టిన వాళ్ళు ఉన్నారంట. 5 కోట్లు 10 కోట్లు అందరు మునిగిపోయారు నిండా. మహేష్ బాబు గారు చాలా మంచి కార్యక్రమాలు చేస్తున్నారు. చిన్నపిల్లలకి హార్ట్ ఆపరేషన్స్ చేయించడం చాలా గొప్ప కార్యక్రమాలు చేస్తున్నారు. ఆయన అభినందించాలి. కానీ ఆయన తీసుకునే సొమ్ము ఎలాంటిది? కొన్ని వేల మందిని మోసం చేసి కంపెనీల సంపాదించే సొమ్ములో ఆయనకిస్తున్న ఆయన వాటికి బ్రాండ్ అంబాసిడర్గా ఉంటున్నారు. అంటే ఈ పాపం ఆ పుణ్యంతో పాటు పాపం కూడా వచ్చి బ్యాలెన్స్ అయిపోతూ ఉంది అక్కడ. మహేష్ బాబు గారు తెలుసుకోవాల్సింది ఏంటంటే అలాంటి డబ్బులతోటి మీరు యాడ్స్ చేయకపోతే ఏంటి? ఫస్ట్ పాయింట్. రెండో పాయింట్, అల్లు అర్జున్ గారు శ్రీ చైతన్య అనే సంస్థకి యాడ్ చేశారు. శ్రీలీల కూడా చేసింది. అయితే దాని మీదట కూడా చాలా వ్యతిరేకత ఉంది. ఎందుకంటే అల్లు అర్జున్ గారు చేస్తున్న సంస్థ ఏదైతే శ్రీ చైతన్య కావచ్చు, నారాయణ కావచ్చు, ఎన్నింటిలో కూడా ఎన్ని ఆత్మహత్యలు జరుగుతున్నాయి చెప్పండి. ఈ ర్యాంకుల పోటీలో పిల్లల్ని ఇబ్బంది పెట్టి నరకం చూపించి వాళ్ళకి ప్రెషర్ చూపించి వాళ్ళు ఆత్మహత్య చేసుకునేలాగా ప్రేరేపిస్తున్నారన్న పేరు ఈ 2 ఇన్స్టిట్యూషన్స్కి ఉంది. అటువంటిప్పుడు అంత ఒత్తిడి చేస్తున్న సంస్థలకి మీరు యాడ్ చేయడం కరెక్టా? ఒకే యాడ్ని 2 వేసుకుంటారు.
ఒకళ్ళే పలానా వ్యక్తి పలానా రమేష్ ఆ అబ్బాయికి 10వ ర్యాంక్ వచ్చింది, ఆ 10వ ర్యాంక్ రమేష్ అని వీళ్ళ దాంట్లో ఉంటుంది, వాళ్ళ దాంట్లో ఉంటుంది. బ్లఫ్ గేమ్ కూడా చేస్తారు వీళ్ళు. ఇట్లా బ్లఫ్ గేమ్ చేయడము, పిల్లల మీద పసిబిడ్డల మీద ఒత్తిడి పెంచి ర్యాంకుల పేరుతోటి వాళ్ళు ఈ రకరకాల బ్యాచ్ల పేరుతోటి పెట్టడం, తద్వారా పిల్లలకి తల్లిదండ్రులకి నష్టం చేస్తున్నారు, ఈ సమాజానికి నష్టం చేస్తున్నారు. అలాంటి సంస్థకి మీరు యాడ్ ఎలా ఇస్తారు? అల్లు అర్జున్ గారు మీ మీద క్రిమినల్ కేసులు నమోదు చేయాలని చెప్పేసి ఏఎస్ఎఫ్ వెళ్ళింది పోలీస్ స్టేషన్కి. సో అవన్నీ నిజంగా ఆయన క్రిమినల్ కేసు పెట్టేస్తే ఆయన అరెస్ట్ చేస్తారా? చేయరు. ఎందుకంటే అవన్నీ కూడా అవి అట్లా బ్రాండ్ అంబాసిడర్ ఉండకూడదని ఎక్కడ రూల్ లేదు కదా. అంటే సార్ మీరన్నట్టే ఇప్పుడు మహేష్ బాబు కానివ్వండి, అలాగే అల్లు అర్జున్ కానివ్వండి, ఏదైనా ఒక బ్రాండ్ ప్రమోషన్ చేసినప్పుడు వాళ్ళ వెనకాల టీమ్స్ ఉంటాయి, పిఆర్ టీమ్స్ కానివ్వండి, వీళ్ళందరూ కూడా బ్యాక్గ్రౌండ్ సెర్చ్ చేయకుండానే సో ఇవన్నీ కూడా చేస్తారా సార్? సెర్చ్ చేస్తారు, కానీ డబ్బు అనేది అన్నిటికంటే ముఖ్యం కదా. సో నీకు 6 కోట్లు ఇస్తానంటే ఈ సంవత్సరమే కదా యాడ్, 6 కోట్లు ఓకే అనుకుంటారు వాళ్ళు. ఆ తర్వాత వాడు ముంచినా తేల్చినా మనకేం సంబంధం, ఒక సంవత్సరం. ఇప్పుడు ఏమంటారు వాళ్ళు, నేను ఇచ్చిన సంవత్సరమేనండి, నువ్వు సంవత్సరం చాలదా ఇప్పుడు దాకా వేసుకుంటున్నారు కదా, నువ్వు సంవత్సరం ఇచ్చినా ఆ సంవత్సరం చూసి ఈ సంవత్సరం చేరుస్తున్నారు కదా పిల్లల్ని అందరూ. లేకపోతే ఈ సంవత్సరం ఆ సాయి సూర్యకి వెళ్ళి ప్లాట్లు కొంటున్నారు కదా, ఒకప్పుడు మహేష్ బాబు మీ ఫోటోలు అక్కడే ఉంటాయి కదా, కొంటున్నారు కదా. సో ఒక రకంగా చెప్పాలంటే నేనేమంటున్నానంటే ఈ సంస్థలు మీరు అసలు యాడ్స్ ఇవ్వద్దు, ప్రచారకర్తలుగా మీరు ఉండొద్దు అని నేను చెప్పట్లా. కానీ మీరు ప్రచారకర్తలుగా ఉండే సంస్థలు ఏవైనా మీరు ముందుగా మీరు పరిశీలించుకున్నారా? ఇది ఇక్కడ తాగట్లేదమ్మా. జగపతి బాబు గారు, రమ్యకృష్ణ గారు సాహితీ డెవలపర్స్ అనే సంస్థకి యాడ్ ఇచ్చారు, ప్రచారకర్తలుగా వ్యవహరించారు. ఆ సంస్థ అందరినీ రోడ్డు మీదకి తెచ్చేసింది, సంకనాకించింది అందరినీ. వేల మంది సాఫ్ట్వేర్ ఎంప్లాయీసు, హైదరాబాద్లో ఉండే వివిధ రకాల వ్యాపారులు, వీళ్ళందరూ కూడా వాళ్ళ దగ్గర ఫ్లాట్లు కొని వాడు కన్స్ట్రక్షన్ చేయక చివరికి ఇవాళ ఆ సాహితీ లక్ష్మీనారాయణ అనేవాడు జైల్లో ఉన్నాడు ఇవాళ, అంత కల్ప్రిట్ వాడు. సో అలాంటి వాడికి మీరు ఎట్లా యాడ్ చేస్తారు? మీరు పరిశీలించుకోరా? మీరు అంటే వాడు మోసం చేశాడంటే దాంట్లో ఆ భాగం మీకు కూడా ఒక భాగం ఉంది కదా, అది నేను అంటున్నా. సో ఒకప్పుడు జగపతి బాబు చేసినా, తర్వాత మహేష్ బాబు చేసినా, అల్లు అర్జున్ చేసినా, ఎవరు చేసినా నేనేమంటానంటే మీరు కాస్త చూసుకోండి అయ్యా, మీరు ఆ పాపంలో మీరు మూట కట్టుకోవద్దు, మీరు భాగస్వాములు అవ్వద్దు ఆ పాపంలో అంట. ఇవాళ వీళ్ళందరూ కూడా ఆ పాపంలో భాగస్వాములు అయినట్టే. అది నైతికంగా, నాకు నైతికతకి నాకు సంబంధం లేదు, నేను టెక్నికల్గానే చూసుకుంటా, నాకు సంబంధం ఉందా లేదా నన్ను అడగడానికి వాడికి హక్కు లేదు అన్నాడు అనుకోండి, ఇక మనం చేయగలిగిందే లేదు. నాకు నైతికతకి నేను అతీతం అంటే మనం చేయగలిగిందే ఉంటుంది. ఒకప్పుడు రాణా మొన్న బెట్టింగ్ యాప్స్ మీద చేశారు, రాణా అండ్ ప్రకాష్ రాజ్ చేశారు, ప్రకాష్ రాజ్ రాణా చేశారు. ప్రకాష్ రాజ్ పొద్దున్న లేస్తే జస్ట్ ఆస్కింగ్ అని పెద్ద తోపులాగా అందరితో మాట్లాడుతుంటాడు కదా. అలాంటి ప్రకాష్ రాజ్ బెట్టింగ్ యాప్స్ చేయకూడదన్న కనీస పరిజ్ఞానం, అవగాహన అతనికి లేకపోవడం సిగ్గుచేటు కదా. మళ్ళీ నీతులు ఎందుకు చెప్తాడు బయటకు వచ్చి? బెట్టింగ్ యాప్స్ చేయకూడదు, మనం ఇట్లా ప్యాకాట్ ఆడే యాప్స్ మనం చేయకూడదు, జీవితాలు నాశనం అయితే ఆ మాత్రం తెలియదు అతనికి. సో నేనంటుంది సెలబ్రిటీలందరూ కూడా మీరేపోయినా యాడ్స్ చెయ్యాలి అనుకుంటే మీరు చెయ్యొద్దు, అసలు మీరు డబ్బులు సంపాదించుకోవద్దు అని చెప్పాం. కానీ మీరు చేసే యాడ్ ఏదైనా మంచికి చేయండి, ఆ ప్రోడక్ట్ చెడ్డ ప్రోడక్ట్ కాదంటే చెయ్యండి, మంచి ప్రోడక్ట్ అయితేనే చేయండి అంటున్నా. ఇప్పుడు ఉదాహరణకు సార్ అసలుకి యాడ్స్ కోట్ల రూపాయలు వచ్చే దాన్ని ఎవరైనా వదులుకుంటారా సార్ అని నువ్వు అనుకోవచ్చు. చిరంజీవి గారు, పవన్ కళ్యాణ్ గారు ఇద్దరు థమ్స్అప్ యాడ్, పెప్సీ యాడ్ చేశారు. ముందు పవన్ కళ్యాణ్ గారు వదులుకున్నారు పెప్సీ యాడ్ని, దీంట్లో పురుగు మందుల అవశేషాలు ఉన్నాయని పవన్ కళ్యాణ్ గారు ఆ యాడ్ వదిలేసుకున్నారు. తర్వాత చిరంజీవి గారు కూడా వదిలేశారు. సో పవన్ కళ్యాణ్ గారు ఆ రోజు నుంచి ఇవాల్టి వరకు కూడా ఒక్కటంటే ఒక్క బ్రాండ్కి కూడా ఆయన చేయలేదు. ఒక రోజు షూటింగ్ చేస్తే 2 కోట్లు వస్తుందమ్మా ఆయనకి. సో నువ్వు బ్రాండ్కి చేస్తే 10 కోట్లు తక్కువ, ఇది ఏ బ్రాండ్ కూడా ఆయనకి 10 కోట్ల రూపాయలు అలాగా అలవోకగా వదులుకోగలిగినోడు ఎవడైనా ఉంటాడా? పవన్ కళ్యాణ్ ఉన్నారు. నేను అదే అంటున్నా, మీరందరూ కూడా మరి ఎందుకు తప్పుడు సంస్థలకి యాడ్స్ ఎందుకు చేస్తారు? ఇవాళ పవన్ కళ్యాణ్ గారు దేనికి యాడ్ చేస్తున్నారమ్మా? అరకు కాఫీ ఉత్పత్తులకి యాడ్ చేస్తున్నారు, కళాకృతులకి యాడ్, లేపాక్షి ఇతర కళాకృతులకి యాడ్ చేస్తున్నాడు. ఆయన బ్రాండ్ అంబాసిడర్గా వ్యవహరిస్తున్నాడు. దాని నుంచి డబ్బులేం రావు ఆయనకి, కానీ పేద కళాకారులను ఆదుకోవాలి, దాని గురించి చేస్తున్నారు. చేనేత కళాకారులను ఆదుకోవాలి, దాని గురించి చేస్తున్నారు. సో అరకు ఉత్పత్తులకి, వాళ్ళు తయారు చేసే ఉత్పత్తులకు బ్రాండ్ అంబాసిడర్గా ఉంటారని చెప్తున్నారు. ఇది
ప్రజల పట్ల బాధ్యత ఉన్న వాళ్ళు చేసే పని ఇది. సో మీరు మరీ ఇంత బాధ్యతగా వ్యవహరించాలని కూడా మనం అనుకోవడం కరెక్ట్ కాదు. చెయ్యండి యాడ్స్, కానీ ఏ సంస్థ చేస్తే మంచిది? వీళ్ళు జనాలతో ఆడుకుంటారా, లేదా జనాల ఉసురు తీసుకుంటారా, ఏంటిది, ఈ ప్రోడక్ట్ మంచిదా కాదా, ఇవన్నీ మీరు చూసి మీరు నైతికంగా బాధ్యత వహించి చేస్తారు చూసారా, అది కరెక్ట్గా ఉంటుంది. సో సెలబ్రిటీలు అందరూ కూడా ఆ రకంగా వ్యవహరించాలి. ఏదో ఒక రోజు రేపు నాలాంటి ఆలోచించి ఏదో ఒక రోజు ప్రజా ప్రయోజన వ్యాజ్యం వేయచ్చు వీళ్ళందరి మీద. మీరు ఆ సంస్థ ఏమన్నా అయితే మీరే నైతిక బాధ్యత వహించాలి, ఎందుకు మీరు బాధ్యత కాదు అనే దాని మీద క్వశ్చన్ కూడా చేయొచ్చు, రేపు రావచ్చు ఎవరో ఒకళ్ళు. కాబట్టి వీళ్ళ అల్లు అర్జున్ కాదు, మహేష్ బాబు కాదు, వీళ్ళకి ఇప్పుడు తాత్కాలికంగా వీళ్ళకి అయ్యేది నష్టం ఏం లేదు. ఈడీ పిలుస్తుంది, పంపించేస్తుంది. తర్వాత అల్లు అర్జున్ మీద అసలు కేసు కూడా తీసుకుంటారో తీసుకోరో అనేది నాకు తెలియదు. సో కాబట్టి వీళ్ళు స్వీయ నియంత్రణ పాటిస్తే మంచిది. థ్యాంక్ యూ సార్.